గౌరవ కేటీఆర్ గారి రైతు సంగ్రామ సభను విజయవంతం చేసిన వరంగల్ ఉమ్మడి జిల్లా రైతులకు పేరు పేరున పాదాభివందనం చేస్తున్నాం. నిన్న జరిగిన బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి మాట్లాడిన గౌరవ కేటీఆర్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నది. గత ఏదైతే 2022 మే 6వ తారీఖు రైతు డిక్లరేషన్ పేరిట ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో రాహుల్ గాంధీ అదే విధంగా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటల్ని గుర్తు చేస్తూ ఒకవేళ మేము మాట తప్పితే మమ్మల్ని ఏమనాలని కూడా క్లియర్ గా ఆ రోజు చెప్పిన రేవంత్ రెడ్డికి ఆ మాటలు గుర్తు చేయడం జరిగింది. అదే విధంగా గతంలో ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు కూడా రైతు బంధు ఆపనీకి ఏమైనా మేము అవలగాలమా అంటే ఇప్పుడు ఎవడు అవలగాడని అంటే జనాలు చెప్పడం జరిగింది, అదే విధంగా రైతులు చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో నాయన్ రాజేందర్ రెడ్డి కానీ అదే విధంగా కేఆర్ నాగరాజ్ కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా మాట్లాడతారంటే ఒకరు థర్డ్ జెండర్ అని పోల్స్తారు. ఎవరు థర్డ్ జెండర్ ఏందండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. అంటే మీరు ఏమనుకుంటున్నారు అంటే అధికార దాహమా లేకపోతే అధికార మదమా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది. మీ తమాషాలు చేస్తున్నారా? థర్డ్ జెండర్ అంటారా? ఎవరు థర్డ్ జెండర్? నేను అడుగుతున్నా, ఎవరు థర్డ్ జెండర్? పెళ్లి పెటాకులు కానులా లేకపోతే ఇంకెవరు? ముఖ్యంగా థర్డ్ జెండర్లు అంటే ఎంత గౌరవంగా పూజిస్తాం, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటాం. పెళ్లి లేనప్పుడు కూడా వాళ్ళు శివపార్వతితో సమానం అనుకుంటాం. అదే విధంగా నేనేమంటున్నా, ఫస్ట్ జెండర్కి పెళ్లి అవుతున్నది, సెకండ్ జెండర్కి పెళ్లి అవుతున్నది, ఆఖరికి థర్డ్ జెండర్లు కూడా వాళ్ళు వాస్తవంగా గౌరవప్రదంగా పెళ్లి చేసుకుంటారు, మంచి సుఖ సంసారం చేస్తున్నారు. ఏ పెళ్లి పెటాకులు లేని వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళని ఏ జెండర్ అంటారు? జీరో జెండర్ అంటారు. మరి జీరో జెండర్ ఎవరున్నారో మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థర్డ్ జెండర్ నాగరాజ్ ఇంటికి పోయి తను సారీ చెప్పేదాకా కూడా వదిలిపెట్టొద్దని వాస్తవంగా వాళ్ళని హెచ్చరిక చేయండి. అదే విధంగా ఇక విచక్షణ కోల్పోయి ముండా కొడుకు అని మాట్లాడతాడు. ఎవడు ముండా కొడుకు? నేను అంటున్నా, తెలంగాణ తొలి దశ ఉద్యమంలో 369 మందిని చంపినోళ్ళు ముండా కొడుకులు. అదే విధంగా తెలంగాణ నేల మీద మలిదశ ఉద్యమం జరిగినప్పుడు కూడా 1200 మందిని చంపినోడు ముండా కొడుకు. నేను అంటున్నా, ముండా కొడుకుని ఎట్లా మాట్లాడుతావు? ఒక భర్త చనిపోయి బుక్కెడంత బాధలో ఉంటారు వాళ్ళు, బుక్కెడంత బాధలో ఉన్న వాళ్ళను కూడా అవమానిస్తావు. వాళ్ళని హక్కున చేర్చుకున్నాం భయ్. మీరు స్వతంత్ర భారతదేశంలో మీరు ఎక్కువ రోజులు పాలించారు కదా, మీరు ఏం చేసిన వాళ్ళకు? ముఖ్యంగా మాట్లాడితే పర్సనల్గా ఎట్లా మాట్లాడుతావు? ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు తిరిగి ఆ మాట నేను అనగలుగుతాం, కానీ నీ ఇంట్లో నీ భార్య నీ పిల్లలు ఎంత బాధపడతారు? పిచ్చి పిచ్చి మాటలు, అధికార దాహంతో అధికారం తలకెక్కితే ఈ విధంగానే ఉంటుంది. దిస్తారు జనాలు. ఇక థర్డ్ డిగ్రీ పెడతారట. ఇంకా ఈయన ఉద్యోగంలో ఉన్నాడు అనుకుంటున్నాడు, ఎమ్మెల్యే అయినా మర్చిపోయాడు. థర్డ్ డిగ్రీ ఎవరు పెడతారు చెప్పాలా? కళల కాడికి పోండి, మొక్కజొన్న కళల కాడికి పోతే థర్డ్ డిగ్రీ వాళ్ళే పెడతారు బెర్లతో. ఓ పద్ధతి ఉంటుంది దేనికైనా కూడా. ఒక ఎమ్మెల్యే అన్న విచక్షణ ఉండాలి, ఒక స్థాయి ఉండాలి, ఆ స్థాయిని కాపాడుకోవాలి. పెద్ద నోటలు చిన్న నోట పడతారు, ఇజ్జత్ ఎక్కువ మాటలు. మీరు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? రైతు బంధు ఎగగొట్టిన వాళ్ళకి మేము అవలగాలమా అన్నాడు. గౌరవ కేటీఆర్ గారు ఎవరిప్పుడు అవలగాడంటే జనాలే చెప్పిళ్ళు ఎవడు అవలగాడన్నది. ముఖ్యంగా ఇప్పటికైనా స్థాయి తగ్గి మాట్లాడితే మరీ కూడా చెప్తున్నా, మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన చెప్తున్నా, మేము చేతులు ముట్టుకొని ఇవ్వాలని లేము. ముఖ్యంగా ఉద్యమం టైంలో ఈటికా జవాబు పత్తర్ సేద్యంగా అన్నాం. ఇప్పుడు కూడా అదే పార్టీ, మా పార్టీ క్రమశిక్షణ కలిగే పార్టీ కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే మిగతా వాళ్ళతో మమ్మల్ని పోల్చకండి. ఎందుకంటే మా గౌరవ కేసీఆర్ గారు ఏ విధంగా మమ్మల్ని ట్రైన్ చేసిండు ఆ విధంగానే ఉంటుంది తప్ప, ఒకవేళ కంట్రోల్ తప్పితే, ఒకవేళ గౌరవ కేసీఆర్ ఒక పిలిపిస్తే, మీరు అంటున్నారు కదా వరంగల్ కు మీరు వాళ్ళు రారు వీళ్ళు రారు మమ్మల్ని దాటిపోలేరని మీరు మాట్లాడుతున్నారు కదా. అసలు మీరు ఉండకుండా చేస్తే మీడ దేనికైనా కూడా ఒక హద్దు ఉంటుంది. పర్సనల్ గా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఎస్ ఫామ్ హౌస్ అంటాను, మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది. మీ కాంగ్రెస్ సంబంధించిన నాయకుల దగ్గర నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మీ ఫామ్ హౌస్ సంస్కృతే మీది, ఫామ్ హౌస్ తీసుకొచ్చిందే మీరు. నేను చెప్తున్నా కదా, మీ ఫామ్ హౌస్ లో పేకట్ట వ్యభిచారం నడుస్తుంది. రా చూపెడతా ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో. దుర్మార్గమైన మాటలు మాట్లాడకుండా గౌరవ కేసీఆర్ గారు ఒక వ్యవసాయదారుడు. ఎస్ మీరు రండి, అవసరమైతే మా ఫామ్ హౌస్ లో వ్యవసాయం నడుస్తుంది, బ్రహ్మాండంగా చూపెడతా. మీ ఫామ్ హౌస్ లో ఎక్కడెక్కడ పేకాడలు నడుస్తే కూడా చూపెడతా. మీ ఏదో క్రీడా స్ఫూర్తి గాఢ దుంచాలి, గీడ కాదు. విన్నావా? మీరు ఏదైతే హామీలు ఇచ్చిలో 6 గ్యారంటీలు 420 హామీలో క్రీడా స్ఫూర్తి ఉంచి మాకంటే మెరుగ్గా పని చేయండి. మేము రోడద్దు అంటున్నాడు. గుమ్మడికాయలు దొంగ అంటే బురదాలు నడుముకుంటా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా సాగుతుంది అనుకుంటున్నారా? మీ అధికారం చాలా రోజులు ఉండదు. నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇప్పుడు తెలంగాణ నేల కన్నీళ్లే పంచింది, ముఖ్యంగా రైతులకు. ముఖ్యంగా ఈ నేల మీద ప్రాజెక్టులు కట్టకుండా దుర్మార్గం చేసిన వాళ్ళను అప్పుడు ఇప్పుడు మళ్ళా కూడా ఏదో సాగు తప్పి గుడ్డిలో వెళ్ళాగా అధికారంకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్న మీ తీరును తెలంగాణ సమాజం చూస్తున్నది. ఖచ్చితంగా మిమ్మల్ని తరిమి కొట్టే రోజు వస్తుంది.